హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో పులిహోరని చేసేసుకుందాం. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేరుశనగ పప్పుల్ని వేసుకుంటున్నాను. దీనికోసం కొంచెం పప్పుల్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని 1 మినిట్ అలా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వేయించాక సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా మంచిగా వేగాక అందులోంచి మనం కొంచెం వరకు వేరుశనగ పప్పుల్ని పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం మనకి టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని అన్నిటినీ కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం టేస్ట్ కోసం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పులిహోర ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. వీటన్నిటిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అన్నంని తీసుకొని అందులో ప్యాన్లో వేసేసుకొని మొత్తం మనకు ఆయిల్ పసుపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఆల్రెడీ వండి పెట్టేసుకున్న అన్నంని అంతా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసంని తీసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈలోపు మనకు మిక్సీ జార్లో తీసుకున్నది ఆరిపోతుంది. వీటన్నిటిని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా పులిహోరలో వేసేసుకొని అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి.